యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం చదవండి. నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. మొదటి మాట మరొకసారి చదవండి. 42వ వచనం మొదటి మాట. ఆ మాట, యేసునొద్దకు అతనిని తోడుకుని వచ్చిన. చాలండి. యేసునొద్దకు అతనిని తోడుకుని వచ్చిన. చెప్తారు ఈ మాట. అతనిని తోడుకుని వచ్చిన. తీసుకొచ్చింది ఎవరండి? కాస్త జాగ్రత్తగా మీరు వాక్యం చూడండి. తీసుకొచ్చింది ఎవరు? యేసునొద్దకు అతనిని తీసుకుని వచ్చాను. ఎవరు తీసుకొచ్చారు? అది ఎవరంట? ఆంద్రేయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో నుంచి ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు మనకి నేర్పించబోతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు మనతో నడవాలంటే గనక, ఆయన మనతో ఉండాలంటే గనక, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే గనక మనము మోషే వలె నడవాలి. నోవహు వలె ఇదిగో మరి దైవికమైన లక్షణాలు కలిగి మనము జీవించాలి. మూడవదిగా ఆంద్రేయలో నుంచి. ఎవరంట? యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఎవరు? ఆంద్రేయ. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆంద్రేయ చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? పేతురును యేసు యొద్దకు నడిపించాడంట. చెప్తారు ఈ మాట. పేతురును యేసు యొద్దకు ఎవరు నడిపించారు? ఆంద్రేయ నడిపించాడు. అంటే మొట్టమొదటిగా యేసును పొందుకున్నది ఎవరంట? ఆంద్రేయనే పొందుకున్నాడు. ఆంద్రేయ మొట్టమొదటిగా యేసు దగ్గరికి వచ్చాడు. ఆంద్రేయ యేసు యొక్క శిష్యుడిగా మారాడు. ఆ తర్వాత పేతురును కూడా యేసు యొద్దకు నడిపించాడు ఆంద్రేయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత దైవికమైన లక్షణం అండి. నజరేయుడైనటువంటి క్రీస్తు దగ్గరకు సాక్షాత్తు యొక్క యావత్ సృష్టిని కలగజేసిన, సృష్టించిన యేసయ్య దగ్గరకు ఎవరు నడిపించాడంట? పేతురును ఆంద్రేయ అనేటువంటి భక్తుడు నడిపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా నశించిపోతున్న వారిని, ఇంకా ఈ చీకట్లో ఈ యొక్క మరి శాపములో ఉన్నవారిని క్రీస్తు యొద్దకు నడిపించే వారుగా మనము ఉండాలండి. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే ఈ విషయాలప్పుడు వారికి అర్థము కావు కదా. సువార్త ఈ లోకానికి ఎలా ఉందో తెలుసా? వెర్రితనముగా ఉందంట. ఇది నా మాట కాదు. ఎవరి మాట? సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట. నశించుచున్న వారికి సువార్త వెర్రితనముగా కనబడుతూ ఉందంట. కాబట్టి అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంట? నడిపించాలి. నడిపించేది దేవుడే. చెప్పవలసిన బాధ్యత మాత్రం మనది. చెప్తారు మాట. ఒక వ్యక్తిని మార్చేది మనిషిలో ఉన్న శక్తి కాదు. అర్థమవుతుందండి? ఒక వ్యక్తిని మార్చేది మనిషిలో ఉన్న శక్తి కాదు, కానీ అది దేవునిలో ఉన్న శక్తి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రమంలో మనం ఏం చేయాలంటే ఒక మాట వారికి మనము తెలియచేయాలి. నడిపించేవారుగా మనం ఉండాలి. క్రీస్తుని మనము పరిచయం చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కథ అంతా ఆయనే చూసుకుంటాడు అన్నమాట. మన వరకు ఏం చేయాలంటే చెప్పడం వరకే, రమ్మని పిలవడం వరకే. వారు రావాలో వద్దో నడిపించడము అంతా కూడా దేవుడే చూసుకుంటూ ఉంటాడనమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఆంద్రేయ కూడా చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఒక ప్రాముఖ్యమైన శిష్యుణ్ణి పేతురు గారిని ఎక్కడ నడిపించాడంట? యేసు యొద్దకు నడిపించాడు. పేతురు, నీవున్నది అది సరైనటువంటి మెస్సయ్య కాదయ్యా. అప్పటికి పేతురు ఎక్కడున్నాడో తెలుసా? మరి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర శిష్యుడిగా ఉన్నాడు పేతురు. చెప్తారు ఈ మాట. బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి భక్తుడి దగ్గర అప్పుడు యొక్క పేతురు అక్కడ ఉన్నప్పుడు, నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది, ఇదిగో మెస్సయ్య ఆల్రెడీ వచ్చేసాడయ్యా, ఆయన దగ్గరికి నువ్వు రావాలని క్రీస్తును పరిచయం చేసి క్రీస్తు గురించి చెప్పి ఆ ఆంద్రేయ అనేటువంటి భక్తుడు పేతురు గారిని యేసు యొద్దకు నడిపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దీని నుంచి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనము కూడా నడిపించే వారుగా మనం ఉండాలి. క్రీస్తును అనేక మందికి తెలియచేసేవారుగా మనం ఉండాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ మాట ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7-8 వచనాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఆంద్రేయలో ఉన్న మరొక అద్భుతమైన లక్షణం ఇక్కడ కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఫిలిప్పు ఏమంటూ ఉన్నాడంటే, ఫిలిప్పు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఇక్కడ మరలా ఆంద్రేయ కనబడుతూ ఉన్నాడు. ఎవరంట? ఆంద్రేయ కనబడుతూ ఉన్నాడు. ఏమన్నాడు ఆంద్రేయ? ఇక్కడ ఫిలిప్పు క్రీస్తుతో మాట్లాడుతుండగా చెప్తారు ఈ మాట. ఫిలిప్పు అనే శిష్యుడు
యేసు క్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిద్దరి మధ్యలోకి ఎవరు వచ్చారంట? ఆంద్రేయ వచ్చాడు. అయ్యా, ఈ జనమందరిలో కల్లా నేను ఎక్కడైనా ఆహారం దొరుకుతుందని ఈ 5,000 మందిలో నేను ఎంక్వైరీ చేశానయ్యా. ఈ జనాంగంలో నేను తిరుగుతూ ఉండగా ఒక చిన్న పిల్లవాని దగ్గర ఈ 5 రొట్టెలు 2 చేపలు నాకు దొరికాయి. వెంటనే ఆ పిల్లవాని దగ్గర నుంచి ఆ వస్తువులు తీసుకుని, దీని ద్వారా నువ్వు ఏదైనా చేయగలవని, ఏంటంట, ఈ చిన్న ఆహారం ద్వారా నువ్వు ఏదైనా చేయగలవని నీ మీద విశ్వాసముతో ఈ ఆహారాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా అని ఆంద్రేయ ఆ ఆహారాన్ని ఎవరికి ఇస్తాడంట? యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క చేతుల్లో పెట్టాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 11 మంది శిష్యులందరూ ఆలోచన ఒక రీతిగా ఉన్నట్లయితే గనక ఈ ఆంద్రేయ మాత్రం ఏం చేస్తున్నాడు? ఈ జనాంగములో ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దామని జనాల మధ్యలోకి వెళ్ళిపోయాడు ఆంద్రేయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చూసారా, యేసయ్య మీద ఆంద్రేయకున్న విశ్వాసము. చెప్తారు ఈ మాట. రెండవ మాట ఏంటో తెలుసా? యేసయ్య మీద ఆంద్రేయకున్న విశ్వాసం. ఎంత విశ్వాసం అది? చాలా బలమైన విశ్వాసం. ఎంత మందిలో ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర చిన్న ఆహారమైనా దొరికిద్ది అని వెతకడం ప్రారంభించాడు. జలాల మధ్యలోకి వెళ్ళిపోయాడు. తిరిగి 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 మొట్టమొదటికి చివరికి చిన్న ఆహారాన్ని పట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే పెద్ద సెన్సేషనల్ అయిపోయింది కదా. 5 రొట్టెలు 2 చేపలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరికి దొరికాయి? ఆంద్రేయకు దొరికాయి. విశ్వాసముతో పట్టుకొచ్చాడు. విశ్వాసముతో దేవుని చేతులతో పెట్టాడు. వెంటనే అదే ఆహారము 5,000 మంది పురుషులు తిన్నప్పటికీ కూడా స్త్రీలు, చిన్నపిల్లవారు లెక్కే లేదండి. ఇంచుమించుగా దాదాపుగా 15,000 మంది తిన్నా సరే ఇంకెంత మిగిలాయంట? 12 గంపలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆహారము? కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఎంతమందికి సరిపోయంట? ఇంచుమించుగా 15,000 మంది తిన్న తర్వాత 12 గంపలు మిగిలాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.